హాయ్ మై డియర్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ చేస్తున్న స్టూడెంట్స్, న్యూగా జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఎవరికి ఫీ రీంబర్స్మెంట్ ఎలిజిబుల్ అవుతారు, ఎవరికి 35,000 ఫీ రీంబర్స్మెంట్ అనేది వస్తుంది, ఎవరికి ఫుల్ ఫీ రీంబర్స్మెంట్ వస్తుంది, ఎవరికి అసలు ఫీ రీంబర్స్మెంట్కి ఎలిజిబులే కారు అనేది ఇప్పుడు క్లియర్గా మనం మాట్లాడుకుందాం. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఓసి, ఓపెన్ కేటగిరీ. సో ఈ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఎలాంటి ఫీ రీంబర్స్మెంట్ అనేది ఇవ్వడం జరగదు, అలాగే ఎలాంటి స్కాలర్షిప్ కూడా రావడం జరగదు. గుర్తుంచుకోవాలి మీరు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్. దెన్ అగైన్ ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఎవరు అంటే వీళ్ళు దీంట్లో 2 కేటగిరీస్గా డివైడ్ చేశారు. మళ్ళీ 10,000 బిలో ర్యాంక్ అండ్ 10,000 అబోవ్ ర్యాంక్. సో 10,000 బిలో ర్యాంక్ ఫస్ట్ మాట్లాడదాం. అంటే ఎవరైతే 10,000 కంటే తక్కువ ర్యాంక్ ఉంటారో, తక్కువ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఫీ రీంబర్స్మెంట్ అనేది కంప్లీట్గా గవర్నమెంటే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఫీ 2,20,000 అనుకోండి, కంప్లీట్ ఫీజ్ గవర్నమెంటే ఇవ్వడం జరుగుతుంది. అలాగే అడిషనల్గా 6,000 రూపీస్ కూడా స్కాలర్షిప్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఎవరికంటే ఇది 10,000 బిలో ర్యాంక్ ఎవరైతే ఉన్నారో ఎంసెట్లో వచ్చిన వాళ్ళకి మాత్రమే ఫుల్ ఫీ రీంబర్స్మెంట్ అండ్ 6,000 స్కాలర్షిప్. ఎవరైతే 10,000 కంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారో ఎంసెట్ ఆర్ ఎప్సెట్లో, సో వాళ్ళకి ఏంటిదంటే కేవలం 35,000 రూపీస్ మాత్రమే ఫీ రీంబర్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ప్లస్ అడిషనల్గా 6,000 స్కాలర్షిప్. ఇవి హూ ఆర్ ర్యాంక్ అబోవ్ ద 10,000 కంటే అబోవ్ వచ్చిన స్టూడెంట్స్కి 35,000 ఫీ రీంబర్స్మెంట్, అలాగే 6,000 స్కాలర్షిప్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఫీ 1 lakh అనుకోండి, దాంట్లో 35,000 గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా 65,000 స్టూడెంటే కట్టుకోవాలి. ఇది 10,000 అబోవ్ ర్యాంక్ వచ్చిన బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి. నెక్స్ట్ కమ్ టు ద పాయింట్ ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీఈ. బీసీఈ అంటే మైనారిటీ ముస్లిం కేటగిరీ వాళ్ళు. సో ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీఈ కేటగిరీ వాళ్ళకు ఫుల్ ఫీ రీంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఫీ 2.5 lakhs అనుకోండి, 2.5 lakhs గవర్నమెంటే పే చేస్తుంది. ఇది ఎవరికి అంటే మళ్ళీ కండిషన్ ఉంటుంది, ఫుల్ ఫీ కడుతుంది, అలాగే 6,000 స్కాలర్షిప్ పే చేస్తుంది. ఇది ఎవరికి అంటే ఎవరికైతే ఇన్కంలో 2 lakhs కంటే తక్కువగా ఉందో, 2 lakhs కంటే ఇన్కంలో తక్కువగా ఉంటే వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్. ఎవరి అయితే 2 lakhs కంటే అబోవ్ ఇన్కమ్ ఉందో వాళ్ళకు మళ్ళీ కండిషన్స్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా? సో ఫుల్ ఫీ రీంబర్స్మెంట్ కావాలి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీఈ వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ అనేది 2 lakhs కంటే బిలో ఉండాలి, అబోవ్ ఉండే దానికి ఎలిజిబుల్ కారు. సో దెన్ అగైన్ ద మస్ట్ వన్, ఫోర్త్ వన్ ఈస్ ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ గవర్నమెంట్ స్కూల్ అండ్ గవర్నమెంట్ కాలేజ్లో కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఫుల్ ఫీ రీంబర్స్మెంట్ అండ్ 6,000 అడిషనల్ స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ద స్టూడెంట్స్ మస్ట్ బి స్టడీ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ ఎనీ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఏ కేటగిరీ వాళ్ళైనా ఫస్ట్ టు 10th గవర్నమెంట్ స్కూల్ అండ్ 11 and 12 గవర్నమెంట్ కాలేజ్లో కంప్లీట్ చేసి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఏ ర్యాంక్ అవసరం లేదు, ఇంజనీరింగ్లో ఏ ర్యాంక్ వచ్చినా సంబంధం లేదు. సో వాళ్ళకి గవర్నమెంట్ అనేది ఫుల్ ఫీ రీంబర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి ఇది ఏ కేటగిరీ అయినా ప్రాబ్లం లేదు, కానీ గవర్నమెంట్ స్కూల్ అండ్ గవర్నమెంట్ కాలేజ్లోనే చదివి ఉండాలి. సో దెన్ కమ్ టు ద లాస్ట్ పాయింట్. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీలో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది ఉంటారు వాళ్ళ పేరెంట్స్. సో వాళ్ళకి ఫీ రీంబర్స్మెంట్ వస్తుందా అంటే అందరికీ రాదు ఇది. సో కొన్ని కేటగిరీ వాళ్ళకి కంప్లీట్ 0 ఫీ రీంబర్స్మెంట్ వస్తుంది, కొన్ని కేటగిరీ కాదు ఆల్మోస్ట్ అన్ని కేటగిరీ వాళ్ళకి
వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ఫీ రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ కారు. కంప్లీట్ ఫీ, కాలేజ్ ఫీ అనేది స్టూడెంట్స్ కట్టుకోవాల్సిందే, స్టూడెంట్ పేరెంట్స్ కట్టుకోవాల్సిందే. వై? బికాస్ ఆఫ్ దోస్ ఆర్ పేరెంట్స్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఇది నేను చెప్పాలనుకున్న ఈ వీడియోలో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.